కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను దేశ కార్మిక వర్గం ప్రతిఘటించాలని ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నాగేష్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక స్వేచ్ఛను, హక్కులను సర్వం హరించివేసే విధంగా క్రిమినల్ చట్టాలను జూలై 1 నుండి అమలు చేస్తుందని అన్నారు. సోమవారం నల్గొండలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న నిర్వహించే చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల మోడీ పాలన పూర్తిగా అప్రజాస్వామికంగా, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగానే కొనసాగిందని అన్నారు. ఆ దుర్మార్గమైన పాలనకు కొనసాగింపుగానే మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లేబర్ కోడ్లను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. వలసవాద చట్టాలను సవరిస్తామని, వాటికంటే ప్రమాదకరమైన 3 నేర చట్టాలను ముందుకు తెచ్చి పోలీస్ వ్యవస్థకు సర్వాధికారాలను ఇచ్చి ప్రజా ఉద్యమాలను అణిచివేయడం, పౌర అప్రజాస్వామిక స్వేచ్ఛను, హక్కులను సర్వం హరించి వేసే విధంగా క్రిమినల్ చట్టాలను జూలై 1 నుండి అమలు చేస్తుందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం, శాశ్వత ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తూ కార్మికుల శ్రమను దోచుకోవడానికి పూనుకుంటుందని అన్నారు. దేశంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న సుమారు 44 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు నేటికి చట్టబద్ధ హక్కులు, ఈఎస్ఐ, పీఎఫ్ఐ, కనీస వేతనాలు, గుర్తింపు కార్డులు, పెన్షన్ సౌకర్యాలు లేవని అన్నారు. సంఘటిత రంగ కార్మికుల శ్రమ ద్వారా కోట్లాది రూపాయల సంపద దేశంలో పోగుబడుతున్నప్పటికీ అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్ని మాత్రం కష్టంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీ, ఆటో అండ్ మోటార్ వాహన డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయలేదని విమర్శించారు. బొగ్గు గనులను, విశాఖ, ఉక్కు, రైల్వేలు తదితర ప్రభుత్వ రంగాలను కాపాడుకుంటూనే మెరుగైన జీవితం కోసం పోరాటాలకు కార్మిక లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 30న 4 లేబర్ కోడ్లు, 3 నేర చట్టాలను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేసి 26,000 కనీస వేతనం ఇవ్వాలని, బీడీ కార్మికులకు మరియు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ జీవోలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విడుదల చేయాలని, భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇప్పటి వరకు ఇస్తున్న క్లెయిమ్స్ను కార్మిక శాఖనే చేపట్టాలనే తదితర డిమాండ్లపై సెప్టెంబర్ 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను 2 ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో చేపట్టామని, ఈ ధర్నాలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు కత్తుల చంద్రశేఖర్, దాసరి నరసింహ, అక్కినపల్లి అంజీ, జానపాటి శంకర్, కత్తుల లింగస్వామి, రామకృష్ణ, తాలూకా వెంకన్న, గణేష్, దశరథ, స్వామి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సెప్టెంబర్ 30వ తారీఖున చలో హైదరాబాదు ఇందిరా పార్క్ జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయాలని నల్గొండ జిల్లా కమిటీ తరఫున పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దాని వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 3 నేర చట్టాలను సవరించాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ స్కీమ్ కార్మికులకు కనీస వేతనం 26,000, సంఘటిత రంగ కార్మికుల సమస్యలపై పరిష్కారం చేయాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి చేసిన మన ఓట్ల టైంలో చేసిన 6 గ్యారెంటీలను అమలు చేసి మనకు మోటార్ కార్మికులకు నెలకు 15,000 ఇస్తా అని చెప్పారు. దాన్ని వెంటనే అమలు చేయాలని ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాదులో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తరఫున నల్గొండ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.